సరే ఆ పార్టీ ఆ పాట ఒక పేరు చెప్పదా మీరు ఎవరు చెప్తలేరు ఎవరి భాష వాళ్ళకి వినసం అది మీరు చెప్పారు ఎవరు రాశారు చెప్పదు ఇప్పుడు ఎవరు రాశారు అరే సామల సదాశివ సామల సదాశివ పాముల సదాశివ సదాశివ ఇక్కడ ఈ దారి అంతా గుంతలుగా ఉండేది ఒకప్పుడు. ఇవాళంతా ఇదంతా మారిపోయి ఉన్నది అని ఎవరితో తమ్ముడు అన్నాడు చెప్పు అక్కతో అన్నాడు ఏ పాట పేరు అంతకుముందు ఆ గ్రామంలో కొత్త పాఠంలో అంతకుముందు ఆ గ్రామంలో ఏ విధంగా ఉండేది సంస్కృతి చెప్పు సంస్కృతి ఏ విధంగా సంస్కృతి అలవాట్లు ఏ విధంగా ఉండేది చెప్పాలి. పరదా పద్ధతి ఘోష పద్ధతి ఘోష అంటే బాగా చేసుకుని ఇంకా నైస్ రచ్చబండపై పంచాయతీ ఏం చేసేవారు. పంచాయతీ అంటే 5 కలిసి చేసేది. పంచాయతీ అంటే 5 ఇటునా పంచాయతీ 5 చేసేది. పంచాయతీ చేసేవారు. ఇంకేం చేసేవారు. వడ్డీ వ్యాపారం ఉండేది అర్థమైందా. వడ్డీ వ్యాపారం ఉండేది. ఆ రోజుల్లో చెరువులు ఎలా ఉండేవి. చెరువులు ఎలా ఉండేవి. కొత్త పాట కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండేవి. వాటిని తాగునీటిగా సాగునీటిగా ఉపయోగించారు. ఇప్పుడు ఈ రోజుల్లో మురుగు నీళ్ళతో తటాకాలు నిండి ఉండేవి. చెరువు తటాకం కూడా అంటారు. చెరువుననే ఏదో తటాకం కూడా అంటారు. తటాకాలు నిండి ఉండేవి కాదు. అవి బాగా పరిశుభ్రతతో తాగునీరుగా ఉపయోగించుకునేవారు. కావడితో వాటర్ మోసుకొచ్చేవారు. ట్యాప్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. నెక్స్ట్ జీవన భాష యొక్క సందేశం ఏంటి. జీవన భాష యొక్క సందేశం ఎక్కువ త్యాగం చేస్తే పేరు అవుతుంది. ఏంటి అదే సందేశం చెప్పారు. జీవన భాష ఏంటంటే జాగ్రత్తగా 6 మార్క్స్కి వచ్చింది అది సందేశం. జీవన భాష యొక్క సందేశం జీవన భాష్యం లెసన్ పేరా. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అంటే భయపడకుండా ఇతరుల మాటలు వినకుండా ముందుకు సాగాలి. కష్టాలు బాధలు అనే దిగులు మబ్బులు జీవితంలో కమ్ముకుంటాయి. అప్పుడు వాటిని ఎదుర్కొనే సామర్థ్యం శక్తి ఉండాలి. పరస్పర సహకారంతో సహాయం చేసుకుంటూ జీవించాలి. ఉత్తమ సాంఘిక జీవనం. 10 కలిస్తే ఊరవుతుంది. 10 కలిస్తే ఊరవుతుంది. దిబ్బలు దున్నితే గుట్టలు పగిలితే అది పైరవుతుంది. అనగా ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏమీ లేదు. మానవ సమాజానికి కాకుండా
మేఘాలు, నదులు, అర్థమైందా? అవి కూడా మనకి సేవ చేస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా 10 మందికి కుల మతాలు లేకుండా, కుల మత వివక్ష లేకుండా పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అది జీవన భాష్యం యొక్క ఆ పద్యం యొక్క మెయిన్ లక్ష్యము, సందేశము. నెక్స్ట్ గోల్కొండలోని సాహిత్యాన్ని గురించి రాయండి. 6 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. గోల్కొండలోని సాహిత్యం గురించి రాయండి. ఆనాటి సాహిత్యం ఎలా ఉండేది లేకపోతే ఇప్పుడు ఈ జీవన భాష అట్లాగే ఎవరు చూద్దాం, నువ్వు చూద్దా, నువ్వు చూద్దా సొమ్ముకే ఎవరు ఆ రోజుల్లో కవిత ఎవరు? కవి ఎవరు? అలిసేటి ప్రభాకర్ ఎవరు? గోల్కొండలో ఎవరు? గోల్కొండలో ఎవరు? అది వస్తున్నాయిగా. సరే, అది కొంచెం టఫ్ క్వశ్చన్ అనుకో. ఆ రోజుల్లోని గోల్కొండ యొక్క పట్టణాల గురించి వర్ణించండి. ఇప్పుడు చెప్పు, ఆ గోల్కొండ పట్టణాన్ని గురించి వర్ణించు. అదేనా 6 మార్క్స్, ఇదేనా 6 మార్క్స్, 2 క్వశ్చన్లు కూడా. పట్టణాల గురించి వచ్చు. ఎట్లా ఉండేది గోల్కొండ? గోల్కొండ హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన పట్టణం. గోల్కొండకు 8 దర్వాజాలు, 87 బురుజులు, దర్వాజాల మధ్యలో కైవాల్యం 4 మైళ్ళు. గోల్కొండలో 2 లక్షల జనాభా, 40,000 ఇళ్ళు ఉండేవి. గోల్కొండ ఉద్యానవనాలు ఉండే ద్రాక్ష తోటతో ఉద్యానవనాలు ఉండే పై నుండి కింద దాకా ఉద్యానవనాలు ఉండేవి. ఇంకా గోల్కొండలో నగీనాబాగ్ అనే ప్రాంతం ఉండేది. అది రమ్యోద్యానం, అందాల దుప్పయగు రమ్యోద్యానం అని. కటోరా హౌస్ అనేది ఉండేది. అది కటోరా యొక్క ఆకారంలో ఉండేది. అక్కడ అది ఒక జలాశయము. విదేశాల నుంచి వచ్చిన వారికి అది సుఖాలను ఇచ్చేది. అసలు చెప్పలా, గోల్కొండలో వజ్రాలు సానబెట్టి ఈ వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉండేది. అది మెయిన్ వజ్రాల వ్యాపార కేంద్రంగా ప్రపంచానికి వజ్రాల పుట్టిల్లుగా ఉండేది. ఇంకా ఇంకోటి ఉంది. ఆ రోజులో ఎవరు? రామభద్ర రాజా ఎవరు? కవి సాహిత్యాన్ని కూడా సమపాడంలో పెంచి పోషించేవారు. అందరితో మంచి పరిపాలన ఉండేది. అర్థమైందా? నెక్స్ట్ దానసేనలో ఎవరు రాశారు? అరే రేపొద్దు చెప్పు. ఆయన యొక్క మిగతా రచన ఒకటి చెప్పండి, స్టేట్ చెప్పు. దానసేన ఎవరు రాశారు? బ్రహ్మపోతన వినండి. గజేంద్ర మోక్షము, భాగవతము, రామాయణాన్ని ఏం చేశాడు ఆయన? రామాయణానికి ఏం సంబంధం లేదు. ఏమైనా రాశాడు? దేవుడిచ్చిన మానవ మాతృలైన రాజులకు అంకితం చేయాలని, దేవుడికి అంకితం చేస్తానని తన శ్రీరామ చరిత్రను శ్రీరామకృష్ణ కవితలను శ్రీరాముడికి అంకితం గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం, ఇతని భిక్ష ఎవరు రాశారు? ఆయన యొక్క శ్రీనాథుడు. ఆయన యొక్క ఇతర రచనలు ఆయన యొక్క ఇతర రచనలు ఏంటి?
చెప్పాలి కదా బాబా కాశీకాండం కాశీకాండం ఇంకా నువ్వు తెలుసా చెప్పు ఎవరు తెలుసా చెప్పండి చెప్పాలి ఫాస్ట్గా కాశీకాండం ఇంకా ఇంకా అరే నువ్వు చెప్పు షణ్ముఖి నువ్వు చెప్పరే కాశీకాండం ఇంకేంటి హరి విలాసం హరి విలాసం కాశీకాండం లేకపోతే సరే ఉత్పలమాల యొక్క గణాలు చెప్పు గటప్ ఉత్పలమాల యొక్క గణాలు చెప్పాలి ఉత్పల వరనభ ఉత్పల చంపకమాల చెప్పు నశేష అయ్యో మత్తేపని చెప్పు మత్తేపని చెప్పు సబరణ శాబ్దోళం చెప్పరా అర్థం మసిమన్నాడు కూర్చో మసి ఆయన చెబుతా అనే నువ్వు చెప్పు అలాగో చంపకమాల చెప్పు చేసేలా వెంకటేశ్వర స్వామి వారికి కరములు కరములు ఏ అలంకారం కరములు కరములు అంటే చేతులు అర్థభేదం లేదు కాబట్టి అలంకారము అర్థభేదం ఉంటేనే అలంకారం విడిగా ఉందనుకో ఏ అలంకారం ఇదిగా ఉంటే ఏంటది కరములు అంత కరములు అనేది ఏది వేరుగా వచ్చిందో యమకం అంటారు ఏమంటారు అది యమకం అంటారు నీరు కరిగితే వాన అవుతుంది వాన ఆ కరిగిన వాన నదులు అవుతుంది నదులైతే సముద్రం అవుతుంది ఏ ప్రాస అవుతుంది ఏ ప్రాస ఏ ప్రాస ముఖపదాగస్తంగా అంత్యాను ప్రాస అంత్యాన ప్రాస అంత్యాన అవుతుంది కదా అవుతుంది అని అంత్యాన ప్రాస అలంకారం నెక్స్ట్ టకటగా మంది నడిస్తే డగడగా అని చెప్పులు మాత్రం వస్తుంది ఏ అలంకారం కా వచ్చింది ఇప్పుడే చెప్పాను నాకు అలిట్రేషన్ అంటారు ఇంగ్లీష్లో అలిట్రేషన్ అంటారు అలిట్రేషన్ ఉచ్చాన ప్రాసాల కదా రేపు వృక్షాలకు తిరుగుతుంది కాబట్టి అల్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వృత్తానికి ప్రాసాలు మహేశ్వరుడు నీకు మహేశ్వరుడు ఏసంది మహేశ్వరుడు మేడ్చల్లో మహేశ్వరుడు దేవుని పిల్లన్నారు మహేశ్వరుడు వేసింది చెప్పదు మీరు చెప్పు ఎట్లా మహేశ్వరుడు నువ్వు చెప్పు పదాన్ని చెప్పు నువ్వు చెప్పు పదాన్ని ఏ సంధి మన పద్యంలో ఉంది చివరిలో ఉదాహరణ ఏ సంధి ప్రతిపదము సంధి కూడా సంధి ఎడదీయాలి గొడసంది వదాన్యలో ఆగుంది ఆకి పోయింది కాబట్టి గొడుస్తుంది నెక్స్ట్ ఇక్కాలము ఏ సంధి అరే సరి కూర్చో సిట్రైడ్ రే అదే చెప్పేది ఇక్కాలము అరే సరి కూర్చోమని నీకే చెప్పేది ఇక్కాలం వేసింది ఎడది అరే ఎనిమిదము అరే రెండు
ఏ ప్లస్ విధము. ఏ సంధి. విధము. ఏ సంధి. త్రికసంధి దాని మీద అశ్వం వచ్చింది. ఈ మీద ఏ ప్లస్ ఆ ఈ ఏ అనేది త్రికారం. రెండో ఆ రెండో ఈ రెండో ఈ అనేది త్రికారం. త్రికార శ్రీ కాబట్టి ఏ సంధి అది త్రికం మీద